నువ్వు నడవలేవా? నడలేనయ్యా. ఎన్ని సంవత్సరాలు నడవలేవు? ఇప్పుడు నువ్వు ఎలా ఎవరి సహాయంతో ఇక్కడికి వచ్చా? ఎవరిని తీసుకొచ్చారు ఇక్కడ? మా ఆయన. ఇప్పుడు మీ భర్త గారు సహాయం లేకుండా ఎవరు ఈమెను మోసుకొచ్చినా ఈవిడ తనకు తానే నిలబడి నడవలేరా అసలు? ఇప్పుడే నా చేయి పట్టుకో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే లేచి నడవు. ఆమేన్. దేవుని శక్తి ఇప్పుడే నేను తాకినగాక. నీ మూలుగులానికి, నీ నడుములానికి దేవునికి అభిషేకం ఇప్పుడే తాకినగాక. ఆమేన్. యేసు నామములో ఇప్పుడే దేవుని శక్తిని విడుదల చేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ నడుము వంగిపోయినట్టు చేసిన చీకటి శక్తులు, నీ కాలు చేతులు బంధించిన చీకటి శక్తులు యేసు నామములో ఇప్పుడే నేను విడిచి వెళ్ళిపోనగాక. ఐ రిలీజ్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడవు ఇప్పుడు, నడు. భయపడొద్దు, అస్సలు భయపడొద్దు. నడవు. ప్రార్థన వినువాడా, జవాబు ఇచ్చు దేవా, చాలా మంచి దైవమా, చాలా చాలా మంచి దైవమా, నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరేంటి? మంగమ్మ. చూడండి, అనేక సంవత్సరాల పాటు కాలు చేతులు చచ్చిపడిపోయి తన భర్త మోసుకొని వచ్చి ఇక్కడ పడేశాడు. ఇప్పుడు దేవుని శక్తి అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో పేదరు యోగాను దేవాలయం బయట ఉన్న కుంటి అతను ఎలాగైతే లేపారో అదే యేసుక్రీస్తు ఈ రాత్రి మంగమ్మను లేపి ఉన్నాడు. This lady carried by her husband today. She couldn't able to walk without any escorts. But as I prayed in the name of Jesus, the power of the Lord touched her. Now she could able to walk. గట్టిగా చప్పట్లు కొట్టి దేపరచండి. యేసు నన్ను బాధించుండు. గట్టిగా చప్పట్లు కొట్టి. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. పాపములో భయంకరమైన బంధకంలో ఉన్నవారు రక్షించబడుతున్నారు. దెయ్యములు పట్టిన వారు విడిపించబడుతున్నారు. రాత్రి విడుదల చేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేపరచండి. కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, మూగ చెవిటివారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. సంతానలేమి కలిగిన వారికి సంతానం కలుగుతోంది. ఆర్థిక అప్పుల సమస్యలలో ఉన్నవారు ఆశీర్వదించబడుతున్నారు. అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఈ అద్భుతాలన్నిటినీ దైవజనులు డాక్టర్ థామస్ గారి ద్వారా దేవుడు జరిగించుచున్నాడు. స్థలం గుంటా గ్రౌండ్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. Today I like to preach very important truth. చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని ఈ రోజు మీతో మాట్లాడాలని తలంచి ఉన్నాను. Men's voice which reached God's presence. దేవుని సన్నిధిని చేరిన పురుషుల స్వరము అనే అంశం మీద మాట్లాడబోతూ ఉన్నాను. The voice should reach to God. నీ స్వరము దేవుని చేరుకోవాలి. If the person voice reaching God, ఒక వ్యక్తి యొక్క స్వరము దేవుని చేరితే definitely there is a supernatural things. తప్పక అక్కడ సాధారణమైన కార్యం అనేది జరుగుతుంది. Mighty things will take place. బలమైన కార్యాలు జరుగుతాయి. The things will be changed. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. So many mighty things will take place. అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయి. In fact, God will not listen all our prayers or voice. వాస్తవంగా చెప్పాలి అంటే మన ప్రార్థనలన్నీ మనం చెప్పుకునేవన్నీ దేవుడు వినడండి. But the Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది, God heard the David's pleading.
దేవుడు దావీదు విన్నపమును ఆలకించాడు. He heard about the voice of David. దావీదు స్వరమును దేవుడు విన్నాడు. Hallelujah. హల్లెలూయా. Psalms 3 verse 4. కీర్తన గ్రంథం 3వ కీర్తన 4వ వచనం. So many people, they are not getting good sleep. చాలా మంది మంచి నిద్ర పోలేకపోతూ ఉన్నారండి It రాత్రులు. takes time to sleep. కొంతమందికి నిద్ర పట్టాలంటే చాలా సమయం పడుతుంది. Some people till midnight they are not sleeping. కొంతమందికి అర్ధరాత్రి అయినా కొంతమందికి నిద్ర రావట్లేదు. Hallelujah. హల్లెలూయా. Lot of temptation. ఎన్నో రకాల శోధనలు, Lot of things are in the mind. మనసులో ఎన్నో రకాల ఒత్తిడులు, They are worrying about the future. భవిష్యత్తును గుర్చిన చింత. You know why you are not sleep in the night? ఎందుకు రాత్రులు సరిగా నిద్రపోలేకపోతున్నారు The తెలుసా? only reason, కారణం ఏంటంటే your voice is not yet reached in heaven. నీ స్వరము దేవుని సన్నిధిని చేరలేదు. That is a problem of you. నీతో ఉన్న సమస్య అదే. If you don't reach it, నీ స్వరము దేవుని సన్నిధిని చేరగలిగితే definitely you will also confess, I will lay down and sleep well. నువ్వు కూడా మంచిగా పండుకొని మేల్కొని లేస్తావు. Hallelujah. హల్లెలూయా. You know what is the prayer of David? దావీదు యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? He says, ఆయన అంటూ ఉన్నాడు, నా గండ స్వరము నీకు వినబడనే. మై వాయిస్ విల్ రీచ్ యువర్. Psalms 5:2, I think so. 5:2. ఈ రోజు Today, my prayer is, నా ప్రార్థన ఏంటంటే, my wish is, నా యొక్క ఆశ ఏంటి అంటే, when you lift up your voice towards on heaven, పరలోకం వైపు నీ కంఠ స్వరమును ఎత్తినప్పుడు it should be reached, అది దేవుని సన్నిధిని చేరాలి. and it come to as a form of miracle. అది ఒక అద్భుతమైనటువంటిదిగా తిరిగి నీ It ఎదుట should రావాలి. come as a form of miracle in your life. ఆ ప్రార్థన జవాబు అద్భుతముగా ఒక రూపంలో నీ ఎదుకు రావాలి. I am proclaim that from today onwards you will see the miracle every day. ఈ రోజు నుండి నేను చెప్తూ ఉన్నాను, నీ జీవితంలో ఇక నుండి అద్భుతములు చూస్తావు. One miracle ఒక for day. ఒక్క రోజుకి ఒక అద్భుతం One చూడబోతున్నావు. miracle for day. ఒక రోజుకి ఒక్కొక్క అద్భుతం Like the చూడబోతున్నావు. 30 miracles. ఆ విధముగా ఈ నెలలో 30 అద్భుతాలు 30 miracles. 30 అద్భుతాలు. You must know it. God is not listening all the voices of the people. మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది, స్వరములు ఎత్తే ప్రతి ఒక్కరి స్వరములను దేవుడు వినడు. Hallelujah. హల్లెలూయా. Number 2. రెండవది, He has special attention something on the earth. భూమి మీద దేవుని దృష్టిని ఆకర్షించే ఒక ప్రత్యేకమైనది ఉంది. Something is hearing always. ఎప్పుడు ఆ ప్రత్యేకమైనది ఏదో ఒకటి వింటూ ఉన్నాడు. You have to join with them. నీవు వారితో చేరిపోవాలి. Then your voice also will go to heaven. అప్పుడు Along with that voice. వారితో పాటు నీ స్వరం కూడా పరలోకానికి చేరిపోతాయి. This is what today God taught me. ఈ రోజు దేవుడు నాకు నేర్పించింది కూడా అదే. How many of you know that what is the special attention for Jesus? దేవునిని ప్రత్యేకంగా ఆకర్షించేది ఏంటిది చెప్పండి భూమి మీద. Let's go to Genesis. ఆదికాండంలోనికి వెళదాం. Chapter 4. 4వ అధ్యాయం. Verse 10. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. God is telling, దేవుడు అంటూ ఉన్నాడు, the voice of your brother's blood cries out to me from the ground. ఈ నేల నుండి నీ తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము నాకు వినబడుతూ ఉంది అంటూ ఉన్నాడు. How many of you know that our blood has mouth, voice? మన రక్తమునకు స్వరం ఉంది అని మనల్ని ఎంతమందికి తెలుసు? Hallelujah. హల్లెలూయా. It can speak. ఆ రక్తం మాట్లాడుతుంది. Hallelujah. హల్లెలూయా. You know today what is the Abel blood? ఈ హేబెలు రక్తం ఈ రోజు ఏంటో తెలుసా? What is the symbolize the Abel blood? హేబెలు రక్తం దేనికి సూచనగా ఉందో తెలుసా? Hebrew chapter 12 verse 24. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. The Abel blood, it is symbolic to the blood of Jesus Christ. హేబెలు రక్తం యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సూచనగా ఉంది. Hallelujah. హల్లెలూయా. The blood of Jesus cries out to God.
ఈ యేసుక్రీస్తు రక్తము యొక్క స్వరము దేవునికి తండ్రికి మొరపెడుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Even till today the blood of Jesus voice in the earth. ఈ రోజుకి కూడా ఈ భూమి మీద క్రీస్తు రక్తమునకు స్వరము ఉంటూ ఉన్నది. When you are joined with the blood of Jesus voice, యేసుక్రీస్తు రక్తము యొక్క స్వరముతో నువ్వు కూడా చేరి వస్తే then your prayer will reach in heaven. నీ ప్రార్థన కూడా ఆలకించబడుతుంది. You will get the answer. నీకు జవాబు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. He is not listening all the voice on the earth. ఆయన భూమి మీద ఉన్న స్వరాలన్నీ వినట్లేదండి. He has special attraction, admiration on the blood of Jesus voice. ఆ తండ్రి ఆ దేవుని యొక్క శ్రద్ధ ఏకాగ్రత ఆయన లక్ష్యం ఆయన యొక్క ఆ ఆకర్షణంతో కూడా క్రీస్తు రక్తం యొక్క స్వరము మీద ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు రక్తం నుండి వెల్లడే మాటలతో మన గొంతు కలపాలి. We should join our voice with the voice of blood of Jesus. Hallelujah. Hallelujah. That's a wonderful prayer. అది ఒక అద్భుతమైనటువంటి That ప్రార్థన. will bring the many blessing to you. అది నీ జీవితానికి అనేక ఆశీర్వాదాలను The తీసుకొస్తుంది. Bible compare Abel blood to Jesus blood. పరిశుద్ధ గ్రంథం హేబెలు రక్తమును యేసయ్య రక్తముతో పోల్చి చెప్పబడింది. How many of you believe that still the blood of Jesus is lifting the voice? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు యేసు రక్తం ఇంకను అది స్వరమెత్తి మాట్లాడుతూ ఉందని? Even I could able to see now. ఇప్పుడు కూడా దాన్ని నేను చూస్తూ ఉన్నాను. There is a drop of blood is falling on the ground. యేసు రక్తము నేల మీద పడటం నేను చూస్తూ ఉన్నాను. Soon after it is falling on the ground, it is talking something to God. అది బిందువులుగా నేల మీద పడుతూ ఉన్నప్పుడు అది ఏదో దేవునితో సంభాషిస్తూ ఉంది. It's talking something about you. అది ఏదో నీ గురించి మాట్లాడుతూ ఉంది. The blood cares for you. ఈ రక్తం నీ పట్ల శ్రద్ధ కలిగి ఉంది. The blood of Jesus so concerned about you. యేసు రక్తం నీ పట్ల చింత The వహిస్తూ blood of ఉంది. Jesus so concerned about your spiritual life. నీ ఆత్మీయ జీవితమును గురించి యేసు రక్తం ఆలోచిస్తూ The ఉంది. blood of Jesus so concerned about your future. యేసు రక్తం నీ భవిష్యత్తును గురించి ఎంతో శ్రద్ధ వహిస్తుంది. Today, ఈ రోజు the blood of Jesus which was shed 2000 years before, 2000 సంవత్సరాల క్రితం మన కొరకు చిందింపబడిన క్రీస్తు రక్తం it has life. దానిలో జీవం ఉంది. It has life. దానిలో జీవం ఉంది. It has voice. దానికి స్వరం ఉంది. And he is speaking something about you to God. మరియు అది నీ గురించి ఏదో తండ్రికి చెప్తూ మాట్లాడుతూ ఉంది. If you are joined with that voice, ఆ రక్తం అనే స్వరముతో నువ్వు కూడా చేరితే I am very sure within hours you will get the answer from God. గంటల్లోనే నీకు రావాల్సిన సమాధానం నీకు వస్తుంది. Your sorrow turned to joy. నీ దుఃఖం ఆనందముగా మార్చబడుతుంది. You will see the breakthrough in your life. నీ జీవితంలో గొప్ప విడుదల చూస్తావు. You are a blessed one. అప్పుడు నీవు You are an anointed one. అభిషేకింపబడతావు. Your life will be నీ changed. జీవితం మారిపోతుంది. Your family will be నీ changed. కుటుంబం మారిపోతుంది. How many of you allow the blood of Jesus to talk about you to God? ఎంత మంది దేవుని యేసుక్రీస్తు రక్తము ఆ రక్తము యొక్క స్వరము నీ గురించి తండ్రితో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారు. Dear loving Father, ప్రియ పరలోకపు I తండ్రి, pray in the name of Jesus. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Lord, ప్రభువా, Lord, ప్రభువా, we want to occupy the better voice. తండ్రి ఇదిగో శ్రేష్టమైన స్వరమును మేము కలిగి ఉండాలని Let కోరుకుంటున్నాను. bless them, Lord. నీ బిడ్డలను I ఆశీర్వదించు. release the anointing. అభిషేకం విడుదల I చేస్తున్నాను. release the power of God. దేవుని శక్తిని I విడుదల release the చేస్తున్నాను. mighty anointing of Jesus. యేసుక్రీస్తు రక్తం Right విడుదల now, I చేస్తున్నాను. release the నీవు anointing. అభిషేకం విడుదల I చేస్తున్నాను. release the anointing. అభిషేకం విడుదల Release చేస్తున్నాను. the power of దేవుని God. శక్తిని విడుదల చేస్తున్నాను. Release the anointing of దేవుని God. అభిషేకం విడుదల Thank you చేస్తున్నాను. for our presence, Lord. నీ సన్నిధిని బట్టి వందనాలు. Thank you for our anointing. అభిషేకముకై వందనాలు. We give all the glory to you. నీకే సమస్త మహిమను We ask చెల్లిస్తున్నాను. in Jesus' name. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అద్భుత అసాధారణమైన కూడిక. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. సెల్
9494940074 మరియు 75. ఒక 8 నెలల నుంచి దహించి అగ్ని మినిస్ట్రీకి వస్తున్నాను. ఎప్పుడు ప్రార్థనలో ఎగురిస్తా. ఉదయం తెల్లవారుజామున కూడా డాడీ గారి వాక్యం వస్తుంది, తప్పకుండా ధ్యానంగా చూస్తాను. అయితే ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, ఒక ఎన్నిక లేని మనిషిని ఎలా దీవిస్తాడో ఈరోజు నిజంగా అది నెరవేరింది నా దాంట్లో. నేను ఒక రెగ్యులర్గా కూలి పని చేసే వ్యక్తిని. కూలి పని చేసే వ్యక్తికి ఒక కుర్చీలో కూర్చునే వాడికి ఎంత తేడా ఉంటుందో, కూర్చున్న వ్యక్తికి నిలబడిన సార్కి ఎంత తేడా ఉంటుందో ఈరోజు నన్ను ఆ స్థితిలో పెట్టిండు. నేను మామూలుగా అన్య కుటుంబం నుంచి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నాను. ఎలా నమ్ముకున్నానంటే, అసలు నా మాటలతో నా తమ్ముడు తీసుకొచ్చి ఇక్కడ చూపించండి దహించి అగ్ని. అప్పటి నుంచి డైలీ రెగ్యులర్గా ప్రతి శనివారం వచ్చి అటెండ్ అవుతున్నా. ఒక 2 నెలల నుంచి నేను టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని చాలా ఆశతోటి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నా. తండ్రి, నేను టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలి, ఈ కూలి పని చేసుకొని అస్సలు బ్రతకలేకపోతున్నాను. పోయిన శనివారం నైటు ఇక్కడ వచ్చి డాడీ గారితో, డాడీ నేను ఇట్లా టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనుకొని ఈ నెక్స్ట్ వారంలో దీవించాలని అనుకొని అడిగిపోయినా. డాడీ ఒక మాట చెప్పిండు, దేవుడి చిత్తం ఉంటే అవుతుంది, దేవుడి చిత్తం కాకపోతే దానికన్నా అత్యధికమైనది ఇస్తాడని చెప్పిండు. అలాగే పోయిన ఫస్ట్ రోజు పెట్టిన లాస్ అయిపోయినా. మండే లాస్ అయిందని ఇంటికి వచ్చి ఏడిచిన, దేవా నీ చిత్తం లేదైతే వద్దు ప్రభావం, ఇంకా నీ చిత్తం ఉన్నదే నాకు కావాలని మొత్తం తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టేసిన. ఈరోజు రైల్వే స్టేషన్లో క్యాంటీన్లో ఈరోజు నాకు నెలకొచ్చి 20 నుంచి 30 వేలు దాకా సంపాదించుకునే కృపను తీర్చిండు దేవుడు. ఈ 4 రోజులు ఇంత అద్భుతం జరగడం నా దృష్టిలో చాలా అద్భుతం. అక్కడికి వెళ్ళే వ్యక్తినే కాదు నేను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. This brother name is Siva and is coming from non-Christian family, and God miraculously blessed this life. He is going through so much of financial problem. Last Saturday, the man of God released a word that God is going to do financial miracle upon your life. Definitely, it is a God's will. He is going to do, and he want to start a normal, a common tiffin center for the welfare of the family, and having so much of financial problem and trouble. But in meanwhile, he was failed in running that hotel. But in meanwhile, God answered the man of God word and prophetic word which was released by Dr. Thomas Garu, and miraculously he got a job in railway canteen which he can earn 25 to 30,000 rupees per a month. What a miraculous God who can do a financial wonders in every life who believes in him. లాస్ట్ సాటర్డే నేను ఇక్కడికి వచ్చి ఆయిల్ తీసుకొని వెళ్ళాను. ఆయిల్ తీసుకెళ్ళేటప్పుడు అతను చెప్పాడు చనిపోయిన వాళ్ళు లెగుస్తారు అని. దేవుడి వర్డ్ నేను విశ్వసించాను. మా బంధువులు చనిపోయిన స్థితిలో ఉన్నారు, 9 days కోమాలో ఉన్నారు, నో హోప్. వాళ్ళు తిరగాల్సిన హాస్పిటల్స్ అన్ని తిరిగారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. అప్పుడు నేను అనుకున్న, ప్రభు నన్ను పంపించు, నీ చిత్తం అయితే నేను ఆయిల్ వేసి ప్రేయర్ చేస్తానని. అద్భుత రీతిగా నేను ఆయిల్ వేసి ప్రేయర్ చేసి వచ్చిన నెక్స్ట్ డే లేచి కూర్చున్నాడు. దేవుడికి మహిమ. వాళ్ళు చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, ఎట్లా జరిగింది ఇది అని చెప్పి ఆశ్చర్యపోయారు. అదేవిధంగా నేను రాజమండ్రి వెళ్ళాను, తెలిసిన బంధువుల ఇంట్లో ఉన్నాను. వాళ్ళు ప్రేయర్ చేశారు. ఒక పాపకి బాగాలేదు, ఆ పాప కిడ్నీస్ 2 పాడైపోయినాయి, ఒకటి ఫిడ్స్ కూడా వచ్చింది. ఆ పాప చేతులు 2 పైకి వెత్తలేదు అని చెప్పేసి అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నేను బాగా చేస్తాను అని. ప్రభు నువ్వు చెప్తే నేను వెళ్తాను ఎస్ఐ అని చెప్పి నేను వెళ్ళాను. నేను వెళ్ళి ప్రేయర్ చేసేసి వచ్చేసాను. ఈవినింగ్ నేను బస్సు టైం అయిపోతుందని వచ్చేసేటప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, పాప హీల్ అయింది, చేతులు పైకి వెత్తింది అని చెప్పి. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. చాలా అద్భుత రీతిగా దేవుడు వారిని స్వస్థపరిచారు. ఆయిల్లో దేవుని శక్తి ఉంది, నేను విశ్వసించిన. దేవునికే మహిమ ఘనత. This mother sponsored money for the TV, Dahinchi Agni TV program. At the time, man of God, Dr. Thomas Garu, he gave a Bible as a token of love to her. So after few days, when she was checking this Bible, she found a 500 rupees note, and from that day onward, whatever she does, whatever the work she receives, she is receiving 500 rupees every day. Hallelujah. So praise God for these great miracles. ఈ తల్లి గారు మన దహించి అగ్ని టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తే దైవజనులు బైబిల్ ఇచ్చారట. ఈ బైబిల్ ఇస్తే ఈ బైబిల్లో వారు తీగానే ఆ బైబిల్ తీసుకెళ్లారు, ఇంట్లో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే
ఈ బైబిల్లో కొత్త 500 రూపాయల నోట్ ఉంది, కొత్త 500 రూపాయల నోట్. అయితే ఈ బైబిల్లో ఈ 500 రూపాయల నోట్ చూసిన దగ్గర నుండి ఒక వింతైన విషయం ఏంటంటే, సిస్టర్ ఆన్ November 15th, her birthday, they went out and while they were coming back to home, our brother Sai Kumar, he was on bike, is having a brass light on his hand, and without his knowledge, this brass light somewhere on the way is fallen down, and he checked on the meanwhile, and immediately he called to sister and mother. These people are coming in auto, three-wheeler, and immediately this sister decided to God that, Lord, the 20 grams of brass light of my brother which was lost, if we get it back, if we restore this one, we will honor you by giving testimony and by giving offering. So immediately when she confessed that word and asking God, her brother on the way coming back, searching of this brass light, and God shown him where it fallen and he got it back. Praise God for these great miracles. ఈ సిస్టర్ శాలిని వాళ్ళ తమ్ముడు సాయి కుమార్ మొన్న November 15th ఈ సిస్టర్ బర్త్డే వాళ్ళు బయటికి వెళ్ళి వస్తూ ఉండగా 20 గ్రాముల తన తమ్ముడి బ్రాస్ లైట్ ఆన్ ద వేలో ఎక్కడ పడిపోయిందో తెలియదు. బట్ ఈ గీత నర్సింగ్ హోమ్ ఆల్మోస్ట్ అక్కడ అటు వెళ్తూ ఉన్నప్పుడు ఈ లోపు వాళ్ళ తమ్ముడు చూసుకున్నాడట. వెంటనే వీరేమో ఆటోలో వస్తున్నారు, తనేమో బైక్ మీద వస్తూ ఉన్నాడు. ఈ బ్రాస్ లైట్, దిస్ ఇస్ ద బ్రాస్ లైట్, 20 గ్రాముల బ్రాస్ లైట్ ఆల్మోస్ట్ ఎంత ఉండదమ్మా, 60,000 రూపాయలు. 60,000 రూపాయలు నడి రోడ్డు మీద పడ్డాయి. ఏం చేయాలో తెలియట్లేదు. వెంటనే ఈ సిస్టర్ ఆటోలో కూర్చొని, ప్రభువా నువ్వు కానీ బ్రాస్ లైట్ని మరలా మాకు కానీ ఇస్తే తప్పక నేను స్టేజీ మీదకి వెళ్ళి సాక్ష్యం చెబుతాను, నీ కానుక కూడా ఇస్తాను ప్రభువా అని మొక్కుందంట. సరే, ఈలోపు ఆ తమ్ముడు చూసుకొని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటే చూడండి, నిత్యం కొన్ని 100 కార్లు బైకులు తిరిగి ఆ రోడ్డు మీద ఎవరికి దొరకలేదు. మరలా వారి తమ్ముడు తిరిగి వస్తూ ఉండగా తమ్ముడికి దేవుడు మరలా ఈ బ్రాస్ లైట్ని తిరిగి ఇచ్చేశాడు. ప్రైజ్ గాడ్. ఈ సహోదరి పేరు గీతిక ఇక్కడికి మొదటి వారం వచ్చారట. ఈ మంత్ మొదటి వాసం. వారి భర్తకి ఉద్యోగం లేదు, అద్భుత రీతిగా ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. అదే సమయంలో వారి కుమార్తె కడుపు ఆయాసంతో అసలు ఇష్యూ ఏంటో తెలియదు, కానీ హాస్పిటల్ తీసుకెళ్తే ఐసీయూలో పెట్టారు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పారట. అయితే ఆ సిస్టరు ఆ ప్రైర్ ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కడుపు మీద రాసినప్పుడు అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోయింది. దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క కడుపు స్వెల్లింగ్ అయ్యి ఆయాసంతో క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్న తన కుమార్తెను స్వస్థపరిచాడు. ప్రైజ్ గాడ్. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అద్భుత అసాధారణమైన కూడిక. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. సెల్ 9494940074 మరియు 75. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. పాపములో భయంకరమైన బంధకంలో ఉన్నవారు రక్షించబడుచున్నారు. దెయ్యములు పట్టిన వారు విడిపించబడుతున్నారు. రాత్రి విడుదల చేసి ఉన్నాడు. కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, మూగా చెవిటివారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. సంతానలేమి కలిగిన వారికి సంతానం కలుగుతోంది. ఆర్థిక అప్పుల సమస్యలలో ఉన్నవారు ఆశీర్వదించబడుచున్నారు. అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. ఈ అద్భుతాలన్నిటినీ దైవజనులు డాక్టర్ థామస్ గారి ద్వారా దేవుడు జరిగించుచున్నాడు. స్థలం గుంటా గ్రౌండ్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దహించు అగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దహించు అగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే
ఈ యొక్క రాజమందిరంలో సొంత మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని దేవుడి ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. అంతేకాదు నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దిన లోపులోనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1 వంతును మీరు వాడుకోవచ్చు. 1 వంతును ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1070100100193566, IFSC code UTIB 0000107, Axis Bank T Nagar branch, Rajahmundry, Andhra Pradesh, India. వివరాలకు సెల్ నంబర్స్ 8885551216 మరియు 8885551218. రాజమహేంద్రవరం దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సెల్ 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి 8019166668, 8019266668, 8019366668 మరియు 8019766668. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్, SBI అకౌంట్ నంబర్ 3572224437, IFS కోడ్ SBIN 0000904, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 20-1-1/3, తుమ్మలావా, రాజమహేంద్రవరం. పిన్ 533104, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పో.